అందరికీ అన్ని విషయాలు తెలుసుకునేలాగా లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా! అంటే అంతకంటే మార్గం లేనప్పుడు అదే సౌకర్యం అనిపించేది. పోస్ట్ బాక్స్ వర్సెస్ ఇన్‌బాక్స్ అని ఆ మనసులో ఉండే భావాన్ని నువ్వు లేవు నాకు తోచట్లేదని రాశాడనుకో, అదే ఉత్తరంలో రాయగలుగుతాడు. పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు. ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట. పెళ్ళై 10 ఏళ్ళయింది. మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. అందరికీ నచ్చిన, మనం ఎంతో మెచ్చిన మన రాజీపండి రాజేశ్వరి గారితో ధాత్రి ఎక్స్క్లూసివ్ పెద్ద బాలశిక్ష ఈరోజు కొత్త కాన్సెప్ట్తో. అమ్మా, చెప్పండి. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో మనం చాలా డిఫరెన్సెస్ చూసాం. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మీ అనుభవాలు ఇప్పుడు మా లెసన్స్ కదా. సో నాకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే, సడన్గా ఇప్పుడు మేము ఎవరైనా కలవాలనుకోండి టక్టగా మెసేజ్ చేసేస్తాం అనమాట. అరే ఇక్కడికి వచ్చేయండి, లేకపోతే హలో ఎలా ఉన్నారు. ఫోన్ మీకు అప్పుడు అవి లేవు కదా. ఇప్పుడు మాకు ఎన్ని ఆప్షన్స్, మళ్ళీ ఒక్కొక్క దానికి అప్పట్లో మళ్ళీ లేవు. ఒక్కొక్క యాప్ ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో కదా. లేవు, అవును. అప్పుడు ఏం లేవు కదా. అప్పుడు కానీ మీరు అంత అందుబాటులో అందరికీ అన్ని విషయాలు తెలుసుకునేలాగా లెటర్స్ రాసుకునేవాళ్ళు కదా. అవును. అది అది అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించేది చాలా కదా. చిత్రంగా ఉంది. అంటే అంతకంటే మార్గం లేనప్పుడు అదే సౌకర్యం అనిపించేది. దానికంటే కొత్త కొత్త మార్పులు వస్తున్నప్పుడు అది ఎందుకంత ఇబ్బంది అనిపించేది. ఆహా. నేను పుట్టినప్పుడు ఉత్తరాలు తప్ప వేరే మార్గం లేదు కదా. పుట్టిన వెంటనే ఉత్తరం రాశారు. 3వ రోజు మళ్ళీ మంచి చెడ్డ ఇన్ని చూస్తారు. 3వ రోజు 5వ రోజు రాయాలి. లెటర్కి లెటర్కి కూడా 3వ రోజున చిన్ని చిన్ని అక్షరాలతో మా తాతగారు నీకు అమ్మాయి పుట్టిందని మా నాన్నకు ఉత్తరం రాశారు. మేమైతే ఒక్క సెకండ్లో ఫోటో తీసేసి పంపించేసి ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్లో మ్యాటర్ వెళ్ళిపోతుంది. చిన్ని చిన్ని అక్షరాలతో ఈయన 3వ రోజు రాస్తే ఆయనకు 5వ రోజు చేరుకుంది. ఆయన చేరాలి కదా ఉత్తరం, 2 రోజులు టైం పడుతుంది కదా. ఆయనకి 5వ రోజు చేరుకుంది. ఆయన కూతురు పుట్టిందని తెలిసేవాడికి పిల్లకి 5 రోజుల టైం గడిచింది. సరే, ఆ తర్వాత 10వ రోజున పురుటి స్నానం అవుతుంది, అప్పుడు ఎత్తుకోవచ్చు కాబట్టి ఆయన 10వ రోజుకి వచ్చారు. ఇప్పుడైతే నొప్పులు పడుతుంటేనే పక్కన హస్బెండ్ ఉంటున్నాడు ఈ రోజుల్లో. ఉండకపోతే అదొక రచ్చ కదా. ఇప్పుడు పూర్వం ఏంటంటే అమ్మాని నొప్పి వస్తే అమ్మాని తలుచుకుంటారు పిల్లలని తల్లి పక్కన ఉండేది పిల్లకి పురుటి నొప్పులు వస్తుంటే. ఇప్పుడు అమ్మ అంటే అలా ఏమండి అంటున్నారు. అంచేత భర్త పక్కన ఉండాలి కానీ అమ్మాయికి అమ్మ పక్కన ఉండాలన్న ఇది లేదు. సరే, మా నాన్నగారు ఎప్పుడో 10వ రోజో ఎప్పుడో నెమ్మదిగా చూడడానికి వచ్చారు. అంటే అంతంత ఆలస్యాలు జరిగేవి పూర్వం ఉత్తరం అంటే. అదే పోస్ట్ బాక్స్ వర్సెస్ ఇన్బాక్స్ అని. మీకు ఒక 10 రోజులు ఉంటే మాకు ఇప్పుడు 10 సెకండ్లు కూడా 10 సెకండ్లలో ఒక ఫోన్ కాల్తో వెళ్ళిపోతుంది. ఒక మెయిల్ కొట్టారంటే ఇన్బాక్స్లో మెయిల్ చూసుకుంటారు. అప్పుడు మీరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళ లెటర్స్ కోసం? తప్పదుగా, వెయిట్ చేస్తే వేరే మార్గం లేదు కదా. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఉత్తరం రావాలి అంటే ఆవిడ ఆ బయట అరుగులు ఉండేవి పూర్వం కాలంలో, ఇళ్ళకి బయట అరుగులు ఉండేవి. ఆ అరుగు మీద పచాలు చేస్తుండేది పోస్ట్ మ్యాన్ వచ్చే టైంకి. ఆయన ఈ మధ్యాహ్నం 12 గంటలకు వస్తాడు. ఆ 12ంటికి ఈవిడ అలాగా తిరుగుతుండగా అంత దూరంలో వాడు సైకిల్ మీద వస్తాడు. స్కూటర్లు లేవు కదా. సైకిల్ మీద అంత దూరంలో కనపడేది. అమ్మయ్య పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అనుకున్నాక వాడు ఇంటింటి దగ్గర ఆక్కుంటూ ఈవిడ దాకా వచ్చాడు. ఇంకో అరగంట పట్టేది. వచ్చిన తర్వాత వాడు ఏదైనా ఉత్తరం ఇచ్చాడా పండగ, ఇంకా ఉత్తరం వచ్చింది అని. ఉత్తరం రాలేదని బాధ. రేపు వస్తుందేమో అని మళ్ళీ ఆశ. రేపు మళ్ళీ 12 గంటలకు అరుగు మీద మళ్ళీ పచారు మొదలు. ఉత్తరం వచ్చింది అంటే ఒక ఆనందం, అమ్మ వచ్చింది కదా అని. అందులో 1-10 సార్లు చదువుకొని మొత్తం కంఠస్థం పట్టినట్టు అదే చదువుకుని కానీ ఉత్తరంలో రాసినప్పుడు మన భావాలని యాజ్ ఇట్ ఈజ్గా పెడతాం అందులో. అదే నువ్వు మెయిల్ పెట్టినప్పుడు, ఒక వాట్సాప్ పెట్టినప్పుడు అంత రాదు. మైండ్లో ఉన్నంత ఆ ఫీలింగ్స్ రావు. నాకు అనిపిస్తుంది అలాగా. ఉత్తరం చదువుకుంటేనే ఆనందం అనిపిస్తుంది. అదే మామూలుగా మనకు కూడా చెప్తారు, మనకి బుర్రలో ఉండేది రాస్తేనే పూర్తిగా అనిపిస్తుంది. ఆ మనసులో ఉండే భావాన్ని నువ్వు లేవు నాకు తోచట్లేదని రాశాడనుకో, అదే ఉత్తరంలో రాయగలుగుతాడు. నువ్వు లేవు నాకు తోచట్లేదు అని వాట్సాప్లో పెట్టరు జనరల్గా. పెడితే కూడా బాగుండదు. అంచేత ఉత్తరం రాసినప్పుడు మన సినిమాల్లో చూపిస్తారు చూడు, ఉత్తరం చదువుతుంటే అందులో మనిషి కనపడుతుంటాడు, మనిషి కనపడి మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అలాగా ఉత్తరం చూసుకుంటే అందులో అవతల వ్యక్తి మాట్లాడుతున్నట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. 1-4 సార్లు చదువుకునేవాళ్ళు, మరీ చదువుకునేవాళ్ళు. అదే మూడుత్తరం అంతే మరీను దాచిపెట్టేసుకుని ఎంతో చేసేవాళ్ళు. ఈ సందర్భంలోనే నాకు ఒక కథ గుర్తొస్తుంది. కథ ఏంటి, నిజంగా జరిగిన ఫ్యాక్ట్ అది. మా తోడు నీడ మీటింగ్కి
వచ్చారు, చాలామంది వచ్చారు. అందులో ఒక ఆయన భోంచేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు, భాస్కర్రావు గారిని. ఆయనకి టైం అయింది, ఏదో వేరే పని ఉందని వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ సాయంత్రం వరకు ఉంది, మీటింగ్ అంతా అయ్యేదాకా ఉంది. ఆమెకి ఎవరు కుదరలా. సరే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో బాధగా, అయ్యో పొద్దుననగా అంత దూరం నుంచి వచ్చాను, ఏదైనా సంబంధం కుదురుతుందేమో అని, నాకెవరు కుదరలేదు, వెళ్ళిపోతున్నాను చెన్నై గారు అంది మా మెంబర్తో. ఆయన పాపం జాలిపడి అంత దూరం నుంచి వచ్చింది కదా అని ఒక కాగితం మీద 2 ఫోన్ నెంబర్లు వేసి ఇచ్చాడు. అమ్మ వీళ్ళిద్దరితో మాట్లాడుకోండి, మీకు ఏదైనా సెటిల్ అయితే చూసుకోండి అని. సరే కాగితం తీసుకుని ఆవిడ బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ రెండింట్లో ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకొక ఆయన హెచ్ఎంటీ కంపెనీలోనో ఇందులోనో పనిచేసి రిటైర్ అయిన ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకులేని ఆవిడ భయపడింది. పోలీసులు మనకి ఎందుకులే అని రెండో ఆయనకి ఫోన్ చేసింది. రెండో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పలికాడు, ఐఎమ్ సోన్స్ అండి, నా పేరు ఇది, నా పేరు విజయ, నేను ఇలా బెంగళూరులో ఉంటాను, నిన్న మీటింగ్కి వచ్చాను, నాకు ఎవరు పరిచయం అవ్వలేదు, మీ నెంబర్ ఇచ్చారు చెన్నై గారు అంటే. ఈయన కూడా నేను వచ్చానండి, కానీ నేను లేను, మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను, అంచేత మిమ్మల్ని కలవటం పడలేదు అన్నాడు. అది పరిచయం. ఆ రోజు నుంచి కొద్ది రోజులు మాట్లాడుకున్నారు ఫోన్లో, ఒకళ్ళ మంచి చెడ్డలు ఒకళ్ళు తెలుసుకున్నారు. అలా మాట్లాడుకుంటుంటేనే వాళ్ళకి ఒక అభిమానం వచ్చేసింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేదు. వాళ్ళకి వాట్సాప్ కాల్స్ అవి కూడా తెలియవు, తెలిస్తే కనీసం ముఖమైనా చూసుకుందరు. ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నా కూడా వీడియో కాల్ చేసి చూసుకుంటున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళకి తెలియవు పాపం. ఆయనకి 65 ఏళ్ళే ఉన్నాయి, ఈమెకే 55 ఉన్నాయి. సరే మొత్తం మీద కొన్నాళ్ళు అయ్యాక నిర్ణయం చేసుకున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. చూసుకోకుండానే నిర్ణయం చేసేసుకున్నారు, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇక ఆయన కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఢిల్లీలో ఎక్కడో ఏదో మంచి పోస్ట్లో ఉంది, రైల్వేలోనే ఎక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఆయన నా దగ్గరికి. సరే ఆమెకు ఇది ఇంతకు ముందు రెండో పెళ్ళి ఆవిడకి, ఆయనకి రెండో పెళ్ళి. ఈవిడికి మొదటి పెళ్ళే కానీ ఆయనకి రెండో పెళ్ళి. పెద్ద భార్య పిల్లలు ఉన్నారు, ఈవిడికి పుట్టిన పిల్లలు ఎవ్వరు లేరు. అంచేది ఈవిడికి పెద్ద పిల్లలు చెప్పాలన్నంత పర్మిషన్తో సంబంధం లేదు. సరే ఇద్దరు నిశ్చయం చేసేసుకున్న తర్వాత రోజు ఆయన పొద్దున్నే ఫోన్ చేసేవాడు గుడ్ మార్నింగ్ అని. ఆ గుడ్ మార్నింగ్ ఫోన్ తోటే ఈవిడ లేచేది. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఆయన ప్రేమలేఖలు రాయడం మొదలెట్టాడు. ఈ రోజుల్లో పోస్ట్ మ్యాన్ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. అంచేత ఏం చేసేవాడంటే ఒక ప్రేమలేఖ రాసి ఆ ప్రేమలేఖని ఫోటో తీసి వాట్సాప్లో పంపేవాడు ఆవిడకి. ఆ ప్రేమలేఖను ఆవిడ వాట్సాప్లో చదువుకునేది ప్రతిరోజు, ఒకరోజు కాదు, 4 రోజులకు ఒకసారి కాదు, ప్రతి ఎంత ఘాటుగా రాశాడో. చాలా ఘాటైన ప్రేమలేఖలు రాసి రోజు పంపించేవాడు. 65 ఏళ్ళు అయినా ఆవిడ రోజు చదువుకునేది. అది వాళ్ళు మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి పెళ్ళి అయిపోయిన వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుని చెప్పాలి, మేము లాస్ట్ మీటింగ్కి వచ్చాము, ఇలా మాట్లాడుకున్నాము, మేము పెళ్లి చేసుకున్నాము, మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళ పరిచయం చెప్పినప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, మనకు కూడా ఏమైనా కుదురుతుందేమో అని. అలా వాళ్ళు కూడా చెప్పారు. ఆవిడ ఆ సందర్భంలో ఆయన గురించి చెప్పింది. ఆయన రోజు నాకు ఒక ప్రేమలేఖ రాసేవారు, ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టేవారు అని చెప్తూ, ప్రేమలేఖలు రాయడంలో ఆయనకి PhD ఇవ్వచ్చండి, అంత బాగా రాసేవారు అని చెప్పింది. ఇప్పుడు అసలు అయితే నేనేదో అయిపోయింది, మీటింగ్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి పడుకునే ముందు మా వారితో అన్నాను, ఇలాగ ఒక జంట పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు, ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట, పెళ్ళై 10 ఏళ్ళైంది, మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. అంటే ఆయన అన్నారు, నేను కింద సంతకం పెడతా, పైన ఏం కావాలో నువ్వు రాసుకో, నన్ను చంపకు అని అంటే తిరిగి పడుకుంటారు. కింద నేను సంతకం పెడతా, పైన నీకు ఎలా రాస్తే బాగుంటుందో అలా పైన సెట్ చేయాలి రాజేశ్వరి గారు. అలా అన్న మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు. నా కర్మ అనుకొని నేను కూడా పడుకున్నాను, ఏం చేస్తావు. అలాగా ఆయన అంత అద్భుతమైన ప్రేమలేఖలు రాసేవట. ఆ ప్రేమలేఖ కనుక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ మ్యాన్ కోసం వీడు ఎదురు చూడడం, అది చూసుకోవడం, అది చదువుకోవడం ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు అఫ్కోర్స్ వాట్సాప్లో చదువుతుంది అనుకో, అందుకే ఆయన వాట్సాప్లో పెట్టేవాడు కాదు, కాగితం రాసే పెట్టేవాడు, టిక్కు టిక్కు ABCDలు కొట్టేవాడు కాదు ఆయన. సరే అలాగా ఒక ఉత్తరం వచ్చింది అంటే అవతల వ్యక్తి యొక్క మంచి చెడ్డలన్నీ మనకి ఆ ఉత్తరంలో ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇన్బాక్స్లో అంత లేదంటారు, పోస్ట్ బాక్స్ అది ఇన్బాక్స్ మెయిల్లు వాటిల్లోనూ అంత అఫీషియల్గా ఉంటాయి తప్ప ఇలాగా ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయని నేను అనుకోను. నాకు ఉత్తరాలు రాలేదు కాబట్టి నాకు అనుభవం లేదు, నాకు అనుభవం లేదు, అడిగి రాయిపించేద్దాం, చెప్పాలి. సంతకం తీసుకుని నేను రాస్తానమ్మా, సంతకం తీసుకుంటే నువ్వు రాస్తావు కింద. సరే ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉత్తరాల గురించి వచ్చింది కాబట్టి ఇంకా టెలిగ్రామ్ అని, మనీ ఆర్డర్ అని ఉండేవి. టెలిగ్రామ్ అని మీరు చూడగానే టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది పూర్వం, ఎందుకంటే టెలిగ్రామ్లో వచ్చే శుభాల కంటే అశుభాలే ఎక్కువ ఉండేవి. ఫాదర్ సీరియస్,
ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇలాంటివి మెయిల్ టెలిగ్రామ్స్లో వచ్చేవి. అందుకని టెలిగ్రామ్ అంటే జనం భయపడేవారు. అది వర్డ్కి ఒక డబ్బులు ఏదో ఏదో ఉంటుంది కదా. వర్డ్కి ఎంత అని ఉండేది. డబ్బుల గురించి కాదు, టెలిగ్రామ్ భాషలో అంటారు. సో చిన్నదే, ఎక్కువ పెద్ద పెద్ద రాసేవారు కాదు. అంతే, ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ, అంతే, అయిపోయింది బస్. అలాంటివి చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా, వెంటనే బయలుదేరేవాడు. ఉత్తరం అయితే 3 రోజులు కానీ అందదు కాబట్టి టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు. టెలిగ్రామ్ అయితే ఆ రోజు వెళ్ళిపోతుంది కదా, అంచేత టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ఎలా అయితే వెయిట్ చేస్తాం, టెలిగ్రామ్ వచ్చినప్పుడు భయపడతాం కూడా, గుండె దందని అంటూ ఉంటుంది. ఇంకా అది సంతోషంగా ఉండేవి, తక్కువ ఉండేవి. పిల్లలు పుడితే పోనీ నీకు బేబీ గర్ల్ పుట్టిందని నువ్వు టెలిగ్రామ్ ఇవ్వచ్చు కదా, 3 రోజులకి అక్షరాలతో ఉత్తరాలే రాసేవాళ్ళు. 3 రోజులకి ఇస్తాను, 5 రోజులకి. అంటే చెడ్డవైతేనే టెలిగ్రామ్ అన్న ఒక ఇంప్రెషన్ పడిపోయింది జనాలు, అంచేత అలాగే ఉండేవి. టెలిగ్రామ్లో అయితే ఇంకోటి ఏదో చెప్పి మనీ ఆర్డర్, మనీ ఆర్డర్లు, డబ్బులు. పిల్లలు ఆ రోజుల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో వేరే ఊళ్ళండి చదువుకోవాలి. వేరే ఊరే చదువుకుంటే వాళ్ళకి పుస్తకాలకి, హాస్టల్కి, ఫీజులకి డబ్బులు పంపాలి కదా. ఈ తండ్రి మనీ ఆర్డర్ చేసేవాడు వాళ్ళకి. మనీ ఆర్డర్ చేస్తే ఆ డబ్బు వాళ్ళకి వెళ్ళి అందుతుంది. ఆ డబ్బు ఇచ్చుకుని వాళ్ళు కాలక్షేపం చేస్తారు. లేదా మళ్ళీ వీళ్ళు ఉత్తరం రాస్తారు, నాన్న పలానా పుస్తకం నాకు కావాలి, నువ్వు నాకు డబ్బులు పంపించవలను, అది 60 రూపాయలు ఖరీదు చేస్తుంది అనుకున్నారు. ఎన్ని చిన్న చిన్న అక్షరాలతో ఈ కొడుకు ఉత్తరం రాస్తే అది చదువుకుని ఆయన 2 తిట్టుకుని మా నాన్నగారు 60 రూపాయలు 60 రూపాయలు దండగా, విడి చదివేది లేదు చచ్చేది లేదు అని ఆయన 50 రూపాయలు పంపించేవాడు. మిగతా 10 ఎక్కడ తుక్కోవాలి, ఆయనకు అనవసరం, అది 50 పంపించేవాడు. ఏదో కింద మీద పడి ఆ 10 పట్టుకొని 60 రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు మనీ, నాకు ఒక క్యూరియాసిటీ అనమాట ఇది, మనీ ఆర్డర్స్ సెపరేట్ గా వేరే ఉండేవి కదా, అప్పుడు ఎవరు ఓపెన్ చేయరా అవి? అంత నిజాయితీ మనీ ఆర్డర్ అలా కాదు, ఎవరు ఓపెన్ చేయడానికి కవర్లలాగా రావవి. మనీ ఆర్డర్ డబ్బులే వస్తాయి. ఈ పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి ఆ డబ్బులు. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ అప్పారావు గారు ఎవరు, బాబు నీకు మనీ ఆర్డర్ వచ్చింది అని చెప్పి, నీకు మనీ ఆర్డర్ వచ్చిందని జేబులోంచి 100 రూపాయలు తీసి ఆ అప్పారావుకి ఇస్తాడు. డబ్బులు ఈయన దగ్గరే ఉంటాయా? డబ్బులు పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి. పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి. అంటే ఈయన వెళ్ళి 100 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కట్టేస్తాడు. ఈ సమయక్స్ వాళ్ళ నాన్న కట్టేసినప్పుడు ఈ ఊళ్ళో పోస్ట్ మ్యాన్ ఆ 100 రూపాయలు ఈయన ఇస్తాడు. నేనేమనుకున్నా దాంట్లో మనీ ఉంటదేమో, వీళ్ళు ఎందుకు తీయట్లేదు, మరి మా జనరేషన్ ఇలా తయారయ్యారేమో అనుకున్నా. లేదు, పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ అంటే జేబులో డబ్బులు తీసి ఇస్తాడు. కొంతమంది ఆ డబ్బులు కూడా ఎందుకు, మనీ ఆర్డర్ చేసినప్పుడు ఏదో 100కి ఎంత ఏదో లెక్క ఉంటుంది కమిషన్ పోస్ట్ ఆఫీస్కి, ఆ డబ్బులు దండకి ఎందుకని నోట్లు మడత పెట్టేసి కవర్లలో పెట్టేసి 1-2 నోట్లు అయితే ఇచ్చేస్తారు. ఉత్తరాల్లోనే కవర్ అంటే ఇచ్చేసి ఇచ్చేస్తారు. అది ఎన్వలప్స్ ఉంటాయి కదా, ఆ ఎన్వలప్లో పెట్టి ఇచ్చేస్తారు. అందులో ఏముందో వీడికి తెలియదు కదా, కాబట్టి కవర్ ఇచ్చేస్తే చింపి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందులో ఏముందో తెలియదు, కానీ 1 నోటు 2 నోట్లు అంటే అందులో పెట్టదు. ఒక 10 నోట్లు పెట్టామంటే బరువు తెలుస్తుంది కదా, పోయే అవకాశం ఉంటుంది కదా, కవర్ మిస్ అయిపోవచ్చు కదా. తక్కువ ఉండేవారు, నిజాయితీగా ఇచ్చేవారు. ఇదే ఈ ఉత్తరాల గురించి, స్పెషల్ గా మనీ ఆర్డర్ గురించి వింటున్నప్పుడు ఎక్కడో చదివాను నేను, నిజమో కాదో తెలీదు, బాగుండింది చదివినప్పుడు. ఇలా ఒక ఆయన మనీ ఆర్డర్ రాస్తారు, ఇలా బాబు నీకు ఇలా కావాలన్నావు కదా, ఇదిగో ఈ 100 రూపాయలతో పంపిస్తున్నాను, నా దగ్గర ఇంతే ఉండింది. అంటే ఇందాక మీరు అన్నట్టు 60 రూపాయలు పంపమంటే 50 రూపాయలు పంపారు కదా. సరే పాపం పిల్లోడు అడిగారు కదా అని వీళ్ళే 10 రూపాయలు పెట్టేవాళ్ళంటే అలాంటివి జరిగాయి అంటారా? జరిగి ఉండొచ్చు అవతల వ్యక్తిని బట్టి. అంటే వీళ్ళు ఉత్తరాలు చదివితే కదా తెలిసేది. వీడు కొంతమంది పోస్ట్ మ్యాన్లకు ఉత్తరాలు చింపి చదివే అలవాటు ఉంటుంది. ఈ మధ్య ఏదో సినిమా కూడా వచ్చింది, కా సినిమా ఏమో, ఉత్తరాలు చింపి చదువుతుంటాడు వాడు. అలా ఎవరైనా చదివినప్పుడు అందులో కష్టాలు అవి ఉండి నీకు ఇలా డబ్బులు పంపాల్సి వచ్చింది, పంపలేకపోతున్నాము అన్నప్పుడు వీళ్ళకి ఏమైనా జాలేస్తే వీడు 10 రూపాయలు సహాయం చేస్తే చేయొచ్చు. ఇట్ డిపెండ్స్, అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది అది. కానీ ఒక స్టోరీ వాళ్ళు చేస్తారని లేదు. కొంతమంది జాలిగుండ వాళ్ళు ఉన్నారనుకో, పోలే పాపం 10 రూపాయలే కదా ఇద్దాము అని అనుకోవచ్చు కదా. అంటే ఆ పుణ్యం మంచిది, ఇలా చేస్తే మనకి మంచిది, అవతల వాడు సంతోషిస్తాడన్న భావన పాతకాలం ప్రజల్లో ఎక్కువ ఉండేది. మాకు కూడా ఉంది. మళ్ళీ వచ్చావు ఆవు కాంపోజిషన్ లాగా. నీకు ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పాను కదా, నువ్వు ఎక్సెప్షనల్ కేసెస్. ఆవు కాంపోజిషన్ అంటే తెలుసు నాకు. అలాగనమాట, అలాగే మాకు కూడా ఉంది. మేము కూడా మంచివాళ్ళమే, మేము కూడా అలా ఉంటాం. అవన్నీ ఎక్సెప్షనల్. ఇప్పుడు ఇంతకు ముందు కలం స్నేహం అనేది ఒకటి బాగా పాపులర్ కదా, ఇప్పటికి మూస్తారమ్మ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. అది ఏంటంటే అప్పుడు మనకి అడ్రస్ న్యూస్ పేపర్లో వచ్చేది క్లియర్ గా, పలానా రాజేశ్వరి గారు పలానా అపార్ట్మెంట్ లో ఉంటారు ఇలా అని వచ్చేది. కానీ అప్పుడు చాలా సేఫ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు కదా. ఇప్పుడు మన అడ్రస్ ఇస్తున్నామంటే మనం ఎంత దూరం వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంటికి రావచ్చు కూడా కదా. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనం అడ్రస్ చెప్పము, ఏం చెప్పము, కానీ భయపడుతూనే ఉంటాం ఎవరైనా వచ్చేస్తాడు. ఎందుకు అంత గ్యాప్, ఎందుకు అంత డిఫరెన్స్? పూర్వకాల నిజాయితీలు ఉండేవి మనుషుల్లో.
మళ్ళీ పూర్వకాలం అంటే నేను అందులోకి వెళ్ళిపోతున్నాను. అంటే తప్పు చేసేవాళ్ళు కాదు ఎక్కువ, అబద్ధం ఆడేవాళ్ళు కాదు ఎక్కువ. ఇప్పుడు తెల్లారితే ఒక మనిషి తెల్లారితే ఎన్ని అబద్ధాలు ఆడతాడో లెక్క పెట్టలేము, అలా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి అబద్ధంతో సేవ్ అయిపోతుంటారు. అది ఎక్కడో ఒక కథ చదివాను, హరిశ్చంద్రుడు కథ చెప్పి, హరిశ్చంద్రుడు ఎంత నిజాయితీపరుడు, ఆయన సత్యవంతుడు, అబద్ధం ఆడడు. ఆ అబద్ధం ఆడడం కోసం అని చెప్పి ఆయన అబద్ధం ఆడడం ఇష్టం లేక ఆయన జీవితం అంతా ఇంత కష్టపడ్డాడు అని ఏదో హరిశ్చంద్రుడు కథ చెప్తారు. ఒక టీచర్ స్కూల్లో అలాంటి కథ చెప్పిందట పిల్లలకి. మోరల్ సైన్స్ అని ఉండేది వరకు, అంటే నీతి పాఠాలు. అందులో కథ చెప్పి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందని అడిగింది పిల్లల్ని. అంటే ఓ పిల్లాడు లేచి అన్నట్ట, చస్తే నిజం చెప్పకూడదని అర్థమైంది నాకు. నిజం చెప్పడం ఎందుకు, అన్ని కష్టాలు పడ్డం ఎందుకు, నిజం చెప్పడం వల్ల కదా హరిశ్చంద్రుడు అక్కడి నుంచి జనరేషన్ మారింది చూసారా. చేత అక్కడి నుంచే బహుశా ఈ మార్పు స్టార్ట్ అయి ఉంటుంది. అలాగా అప్పటి నుంచి కూడా జనాల్లో పాపభీతి ఉండేది, తప్పు చేస్తే పాపం అయితే ఇలా శిక్ష పడుతుంది, అంచేత మనం తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, చేతనైతే పుణ్యం చేయాలి, చేతనైతే సాయం చేయాలి అన్న ఫీలింగ్ మనుషుల్లో ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో మర్చిపోకది, అండర్లైన్. ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరే ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలా తక్కువ. అంచేత అప్పుడు ఏంటంటే ఇలాగా సహాయం చేసే గుణం ఎక్కువ మందికి ఉండేది. కాబట్టి ఆ పోస్ట్ మ్యాన్ పాపం సహాయపడదాంలే, 10 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు పోతే పోయింది, మనం ఇద్దాంలే అని చెప్పి ఇచ్చేటువంటి పోస్ట్ మ్యాన్లు కూడా మంచి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎక్కడున్నారు, 100 రూపాయలు జేబులో వచ్చిందంటూ వచ్చి 100 కమిషన్ కొట్టేవాడే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. ఓకే ఓకే, ఇప్పుడు పోస్ట్ బాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇన్బాక్స్, ఇప్పుడు మీకు ఎవరైనా మెసేజ్, మెయిల్స్ ఇన్బాక్స్, అదే వాట్సాప్ కానీ అట్లా ఎవరైనా మెసేజ్ చేస్తుంటారో డిఫరెన్స్ గమనిస్తున్నారా మీరు? ఇక్కడే ఉంది, చూపిస్తుంటాను, ఉంది, చూపిస్తాను కావాలంటే చెప్పు. అదే ఇన్బాక్స్ లో డిఫరెన్స్ చూసి మెసేజ్లో డిఫరెంట్గా ఉంటాయి. ఒకడు వాట్సాప్లో పెడతాడు, హాయ్ నాకు 70 ఏళ్ళురా, నువ్వు హాయ్ పెట్టాలి, నేను ఏమన్నా 16 ఏళ్ల పిల్లరా, 25 ఏళ్ల పడుచు పిల్లరా, నాకు హాయ్ పెడతా వింటరా దరిద్రుడు అని కోపం వచ్చి తిట్టేస్తాను కూడా, ఫోన్ చేసి మరీ తిడతాను నేను, అందులో మొహమాటం లేదు. ఏందిరా హాయ్ అన్నా అంటే, నేను మీ నెంబర్ రికార్డ్ చేసుకుంటున్నానండి, అది కరెక్ట్ అవునా కదా అని హాయ్ పెట్టానండి. అంటే నువ్వు హాయ్ పెడితే అది కరెక్ట్ అని నేను మళ్ళీ నీకు చెప్పాలా? మీరు కూడా హాయ్ చెప్పాలి. అదే హాయ్ చెప్పాలి. ఆ తర్వాత సాయంత్రం కాఫీకి వస్తావా అంటాడు, వెళ్ళాలి. మా ఆయన కర్రుచ్చుకుంటారు. అదే కదా, అంటే ట్రై చేస్తున్నా, మీరు అసలు ఆప్షన్ ఇవ్వట్లేదు. వీలైతే 4 మాటలు నా దగ్గర ఉండాలి అలాంటిది. వాడు కూడా పెట్టాడు నాకు, పిచ్చి పిచ్చి వేషాలు వేయక ఏదో నేను రిప్లై. మీరు అందుకోవట్లేదు, మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు రాజేశ్వరి గారు. హాయ్ తర్వాత అలాంటి వాడే నాకు భయం వేసి నేను 4 మాటలు మాట్లాడు. వాడు మీరు ఓకే అంటే నేను మీ ఇంటికి వచ్చేస్తాను. వాడు వయసు 50, నాకు 70, నా పిల్లలు కూడా అంతకంటే పెద్దవాళ్ళే. రేపు జనవరికి మా అబ్బాయికి 60 పూర్తి, 60 ఏళ్ళు వస్తాయి నా కొడుక్కి. ఏం చెప్పను వాడికి నేను, 50 ఏళ్ళవాడు మీరు ఓకే అంటే మీ ఇంటికి వచ్చేస్తానంటే రారా అని చెప్పి ఫ్యాన్ ఫాలోయింగ్ నా బొంద లాగా ఒకటి పీకాలనిపించినంత కోపం. ఇన్బాక్స్ లో ఇప్పుడు మనకి వాట్సాప్ లో అంత ఎమోషన్స్ లేవంటారు? అయితే లేవు. ప్రేమతో ఎంతమంది రాస్తున్నారు మెసేజ్లు? మరి నాకు రాలేదు అలాంటివి, నేను చూడలేదు. అంటే మారింది అయితే మనకి. అప్పుడు నాకు తెలిసి ఎప్పుడైనా సరే నువ్వు కాగితం మీద పేపర్తో నీ ఎమోషన్స్ని పెట్టడానికి, నువ్వు టైప్ చేయడానికి తేడా ఉందనుకుంటాను నేను. అంటే వాట్సాప్లో కానీ నువ్వు మెయిల్ కానీ పెట్టేటప్పుడు కొన్ని తగ్గిపోతాయి. ఇంత నాకు నిద్ర పట్టడం లేదు, నాకు తోచట్లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, ఇలాంటి వర్డ్స్ వస్తాయని నేను మహా అయితే మిస్ యూ పెడతారు, అయ్యే నేను అనుకోవాలి అంతే, దట్ ఈజ్ ఇంక్లూడెడ్. అంచేత అలాంటివి తక్కువ ఉంటాయి ఎమోషన్స్. ఉత్తరాలు రాసేటప్పుడు ప్రతి చిన్న విషయము కూడా రాస్తారు. ఈరోజు మన మనిషి రాలేదు, ఇంత పొడు కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అంతా ఏం చేయాలి అంచేత అవన్నీ రాసుకుంటారు. అవన్నీ రాసుకోవడంలో ఈవిడికి ఒక సంతృప్తి, నా సంగతులన్నీ మా ఆయనకి చెప్పాను, షేర్ చేసుకున్నానని. ఆయన నుంచి రిప్లై ఇచ్చినప్పుడు ఆయన ఏదో రిప్లై ఇస్తాడు కదా, బాధపడకు, 10 రూపాయలు పోతే పోయింది, పని మనిషిని పెట్టుకో, ఏదో రాస్తాడు కదా, అమ్మయ్య అని ఒక రిలీఫ్. ప్రత్యుత్తరాల ద్వారా కమ్యూనికేషన్ బాగుండేది. ఆ కమ్యూనికేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చేది. అదే నువ్వు వాట్సాప్ మెసేజ్, మెయిల్ చదువుకుంటే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. షార్ట్ కట్స్ అయిపోయినాయి కదా, థ్రిల్లింగ్ అనుకోను. జిఎం గుడ్ మార్నింగ్, టీఎక్స్ థ్యాంక్స్, ఇలా ఉన్నప్పుడు థ్యాంక్ యూ అనడానికి, టీఎక్స్ చదవడానికి మైండ్లో ఎక్కడో చిన్న మెలిక ఉంటుంది. అది అంత హ్యాపీనెస్ ఇవ్వదని నేను అనుకుంటాను. ఇప్పుడు అంత ఉత్తరాలు రాసినప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు వ్యక్తపరచడం, ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ వ్యక్తపరిచే భావ వ్యక్తీకరణలో ఉత్తరాల్లో ఉన్నంత భావము
వీటిల్లో వస్తుందని నేను అనుకోను. అంత అంత ఎఫర్ట్ ఎవరు పెట్టట్లేదు. అంత ఎఫర్ట్ పెట్టట్లా. హాయ్ హోయ్ అంతే కదా. హాయ్ అన్నంత పోయింది. ఎలా ఉన్నావు? ఫైన్, హెచ్ఆర్యు అంతే. హౌ ఆర్ యు హెచ్ఆర్యు చాలా మంది పెడతారు. హెచ్ఆర్యు హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ అంతే. అంచేత అంటే దాన్ని ప్రపంచీకరణ నేపథ్యం అనాలో దీన్ని ఏమనాలో తెలియదు, కానీ ప్రపంచం మారుతున్న నేపథ్యంలో అలవాట్లు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి, ఆచరణలు మారుతున్నాయి. కానీ ఇప్పుడు ఇది ఫాస్ట్గా ఉంది కదా మనకి న్యూస్. అప్పుడు మీకు థర్డ్ డే రాయకుండా పిల్ల పుట్టిందని, ఇప్పుడు ఇన్స్టెంట్ గా అదే చెప్తుంటే కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పాను. మీరు నష్టాలు చూపిస్తున్నారు, లాభాలు కూడా ఉన్నాయి. అంటే ఆ నష్టాలు మేము అనుభవించాం కాబట్టి లాభాలు అంత పెద్ద ఎఫెక్టివ్గా లేవు. మా జనరేషన్లో లేవు. మీ జనరేషన్లో రావచ్చు, మా జనరేషన్లో లేవు. ఇప్పుడు పిల్లలు స్కూళ్ళు సెలవులు చెప్పుకున్నాం ఇందాక. ఇప్పుడు పిల్లలు అస్తమాను బండెడు పుస్తకాలు వీపుని వేసుకుని ఆ వెన్నెముకంతా నొప్పి పెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బండెడు పుస్తకాలు మోసుకుంటూ రోజు ఇన్ని పుస్తకాలు మొయ్యాలి కదా. మా రోజుల్లో అన్ని పుస్తకాలు లేవు కదా. సెలవులు వస్తే హాయిగా ఆనందంగా వెళ్ళి ఆడుకోవడం తెలుసు. అమ్మ పెట్టిన తర్వాణి అన్నమో సద్దన్నమో తినేసి ఆడుకొని మళ్ళీ భోజనాల టైంకి ఇంటికి వచ్చేవాళ్ళం. ఈలోగా ఈ ఆటల్లో శుభ్రంగా తిన్నదంతా అరిగిపోయేది. ఇప్పుడు పిల్లలకి అసలు కూర్చొని రాయడం తప్ప వాళ్ళకి ఆటలు ఎక్కడున్నాయి? గేమ్స్ ఆడుకోవడానికి అసలు స్పేస్ ఎక్కడుంది? స్కూళ్ళల్లో టైం ఎక్కడుంది? అప్పుడు అది రాసేవాళ్ళు రాజేశ్వర్ గారు, ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. అదే అంచేతే కూర్చొని రాసి 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 ఈ మణికట్టునే పెడుతుంది. కూర్చొని చేయనప్పుడు పెడుతుంది. పిల్లలు సంవత్సరం పిల్లలు కూడా ఓ తల్లి చూసాను ఇక్కడ కట్టుకుంది ఫోను, ఇక్కడ కట్టుకుని పిల్లడికి అన్నం పెడుతుంది. అదేంటమ్మా ఇక్కడ కట్టుకున్నామంటే పిల్లాడు చూస్తూ అన్నం తింటట. ఫోన్ లేకపోతే వాడు అన్నం తినట. అంటే మీరు వాడికి అలవాటు చేశారు. లేకపోతే వాడికి ఫోన్ అనేది ఉందనే ఏడాది పిల్లాడికి తెలియదు కదా. మీరు ఎప్పుడో ఏడుస్తున్నాడు కదా అని ఫోన్ ఇచ్చారు, అది వాడికి అలవాటైంది. ఇప్పుడు అది కట్టుకుంటే కానీ వాడు అన్నం తింటల్లా. అయితే కొన్ని అలవాట్లు మనమే చేస్తాం. మనమే చేసిన తర్వాత వాడికి అది అలవాటు అయిపోయింది అంటాం. అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేస్తేనే వచ్చింది. 2 రోజులు మానేయి, 2 రోజులు అన్నం తినడము తల్లి ప్రేమ కదా. అందుకని అది కట్టుకునైనా అన్నం పెడుతుంది ఆవిడ. ఏదైనా కూడా ఉత్తరాల్లో అంత భావాలు లేకపోయినా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి 50-50 ఇది. 100 ఫాస్ట్ గా వస్తుంది అన్నమాట. 100-0 కాదు, 100-0 కాదు, 50 కాదు, 50-50 ఉంటుంది. ఎందుకంటే కనీసం అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పెడుతోంది వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ అయితే నీకు అమ్మాయి పుట్టింది, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా, కావాలంటే వెనకాల ఉత్తరం రాసుకో, దాని బుగ్గలు ఇలా ఉన్నాయి, అచ్చంతా నీ పోలికే, ఇవన్నీ నువ్వు ఏం రాస్తావో నెమ్మదిగా ఉత్తరంలో రాసుకో. ముందు అమ్మాయి పుట్టింది, ఓ టెలిగ్రామ్ ఇస్తావో ఒక మెసేజ్ పెడతావో వాట్సాప్లో పెట్టేసే అయిపోయింది. ఇప్పుడంటే ఏముంది, ఫోటోలు అవి ఇవి డ్రెస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి కదా. అంచేత ఇప్పటి జనరేషన్కి అప్పటి జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ మనం 50-50లో ఆపుతున్నాం. 100-0 కాదు, 100-0 ఎప్పుడు కాదు, 100-0 ఎప్పుడు కాదు. ప్రతి విషయంలోనూ కూడా అమ్మ మయూష కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. పాతకాలపు అలవాట్లలో పాతకాలపు పద్ధతుల్లో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి కాలంలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలు నష్టాలు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. మనం చేయవలసిన పనల్లా ఏంటంటే లాభాలు చూసుకొని సంతోషించడం, నష్టాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం. ముందంతా మమ్మల్ని అన్నిసార్లు అది ఇదని, ఇప్పుడు 50-0 కంక్లూజన్కి రావాలి కదా. 100-0 ఎలా అంటాం? 100-0 కాదు, 50-50 ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్లో ఈసారన్నా నేను ఖచ్చితంగా మా జనరేషన్ కొంచెం బాగుంది, బాగా ప్రిపేర్ అయ్యారా? హవ్యాసం ప్రిపేర్ అయ్యాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ అమ్మ, సరదాగా గడిచిపోయింది.